శ్రీమహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు గురువు యొక్క మార్పు, మనం ఆల్రెడీ ఈ విశ్వవసునామ సంవత్సరంలో 3 రాసులు మారుతున్నారని చెప్పుకున్నాము. తద్వారానే కాస్త ప్రజల మీద దాని యొక్క ఎఫెక్ట్ పడడము, మైగ్రేషన్ అవ్వడము, రకరకాల దేశాల నుంచి రకరకాల దేశాలకు మార్పులు చెందడం, పెద్ద మొత్తంలో జనాలందరూ కూడా మారిపోవడం అనేది జరుగుతుంది. దేశాల నుంచి వచ్చేయడం, మారడం అనేటువంటి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అయితే మరి ఈసారి ఈ గురువు యొక్క గోచారం, మిథునంలో ఉన్నటువంటి గురువు ఏ తేదీల్లో మనకి అతిచారం మూలంగా కర్కాటకంలోకి ఎప్పుడు వస్తున్నాడు, అక్కడ మళ్ళీ వక్రించి మళ్ళీ ఎప్పుడు మళ్ళీ మిథునంలోకి వెళ్తున్నాడు, మళ్ళీ వస్తున్నాడు. అంటే ఇక్కడ ఏమిటంటే, ఇక్కడ మీరు గమనించినట్లయితే 18/10/2025 నుంచి, అంటే ఈ నెల 18వ తేదీ నుంచి గురువు మార్పు జరగనుంది కర్కాటకంలోకి. 18వ తేదీ వచ్చినటువంటి గురువు 12 నవంబర్ 2025కి వక్రిస్తున్నాడు కర్కాటకంలో. వక్రించి ఆ వక్రగతిలో వెనక్కి వెళ్తూ కూడా 5/12/2025కి మీకు వెరీ క్లియర్లీ మిథునంలోకి వెళ్ళిపోతాడు. మిథునంలో వక్రగతిలోనే ఉంటూ ఆ వక్రగతిని కంప్లీట్ చేసుకోవడం 11/3/2026కి వక్రగతి పూర్తవుతుంది. వక్రగతి పూర్తి అయిన తర్వాత మరలా 2/6/2026కి, అంటే నెక్స్ట్ ఇయర్ జూన్ 2వ తేదీకి కంప్లీట్గా మరలా కర్కాటకంలోకి వస్తాడు. అంటే ఏమిటి, ఈ 5 మార్పులు, గురువు మార్పుల వల్ల ఏ భావాలు, ఏ రాసుల వారికి ఏ భావాలు ఎఫెక్ట్ అవ్వనున్నాయి, ఏ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలనేటువంటి అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం. మీనం వారికి కనుక చూసుకుంటే ప్రస్తుతం మీకు గురువు 4వ స్థానంలో ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఈ 4వ స్థానంలో ఉన్నటువంటి గురువు ఎప్పుడు కూడా మీకు ఎంతవరకు ఉంటున్నాడు, ఇప్పుడు ఈ 18 అక్టోబర్ 2025 నుంచి మారిపోతున్నాడండి. కర్కాటకంలోకి వెళ్ళిపోతున్నాడు, ఉచ్చ స్థానంలోకి వెళ్తున్నాడు. కానీ అప్పటి వరకు మాత్రం మీరు ఏదైనా ప్రాపర్టీ తీసుకోవాలి, ఏదైనా విద్యా సంబంధించిన విషయంలో ఒక కోర్స్ చేయాలి అని అనుకునేటువంటి వారికి ఇది అనుకూలించేటువంటి సమయమే, అందులో ఎటువంటి సందేహం లేదు. గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో, ఈ పంచమ స్థానంలో ఉండేటువంటి గ్రహాలు, అంటే ఈ చతుర్థంలో ఉండేటువంటి గ్రహాలు ఎప్పుడైతే మీకు ఈ 12వ తేదీ నవంబర్ 2025 నుంచి మారుతున్నాడో, ఇక్కడ ఇచ్చేటువంటి రిజల్ట్స్లో సంతానాభివృద్ధి, అదేవిధంగా కొంత క్రియేటివ్గా చేసేటువంటి విషయాల్లో రాజకీయ నాయకులకి వ్యాపార అభివృద్ధిని, ఒక ఐడియా ద్వారా ఒక వ్యాపార అభివృద్ధి అవ్వడం అనేటువంటి మీనం వారికి ఇస్తాడు పంచమంలో ఉండేటువంటి గురువు. అయితే ఇక్కడ ఎంతకాలం ఉంటున్నాడు అక్కడ అంటే, మనకి 18/10/2025 నుంచి 12/11 అంటే 12 నవంబర్ 2025 వరకే ఉంటాడు. దాని తర్వాత అగైన్ మళ్ళీ వక్రిస్తున్నాడు. అంటే ఎప్పుడైతే మీకు 12 నవంబర్ 2025 నుంచి వక్రిస్తున్నాడో, ఆయన వక్రించుకుంటూ 5/12/2025కి పూర్తిగా మిథునంలోకి వచ్చేస్తాడు. ఈ వక్రగతి వల్ల మరలా అగైన్ ఏదైనా ప్రాపర్టీ తీసుకోవడం, ఆభరణాలు తీసుకోవడం, కొంతవరకు ఏదైనా విద్యా సంబంధించిన విషయంలో ముందుకు వెళ్ళడం, గృహ నిర్మాణం చేసుకోవడం, ఉద్యోగ అవకాశాలు రావడం, ఇవన్నీ కూడా ఇస్తున్నాడు అక్కడ. అయితే ఈ 5/12/2025లో మనకి ఎప్పుడైతే మిథునంలోకి వెళ్ళి ఇంకా వక్రగతిలో ఉంటాడో, ఈ యొక్క 11/3/2026 వరకు అలాగే వక్రగతిలో ఉంటాడు. దానివల్ల ఏంటంటే కొన్ని సంశయాలు, ఈ ప్రాపర్టీ తీసుకుందామా వద్దా, ఈ ఫ్యాక్టరీ పెడదామా వద్దా, లేకపోతే ఈ ఆఫీస్ పెడదామా వద్దా అని కొంచెం సంశయిస్తుంటారు ఈ 4వ స్థానంలో గురువు వక్రగతి వల్ల. కానీ ఎప్పుడైతే మీకు ఈ 11/3/2026కి వక్రం పోతుందో, అక్కడ నుంచి సంశయాలు తగ్గుతాయి. 2/6/2026 వరకు అక్కడే ఉంటాడు. ఆ సమయంలో మీరు ఏదైనా ఎడ్యుకేషన్ చేయడానికి వీటన్నిటికీ కూడా బాగుంటుంది. ఏది వక్రగతి పోయినందుకు మిథునంలో ఉండి. సో 2/6/2026 నుంచి ఎప్పుడైతే మిథునంలో నుంచి కర్కాటకంలో పూర్తిగా మారి అక్కడ 1 సంవత్సరం పాటు ఉంటాడు, అక్కడంతా కూడా మీకు దూర ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా మీకు కలిసి రావడము, వ్యాపారంలో అభివృద్ధి రావడము, సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఫలించడము, రాజకీయ నాయకులకి మీరు చేసేటువంటి ప్లానింగ్ చక్కగా ఫలించడము, ఇటువంటివన్నీ కలుగుతాయి. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, మీ గురుబలం ఎంత ఉందో చూసుకోండి. గురువు వీక్గా ఉన్నాడు కానీ గోచారంలో గురువు మారాడు, కొంతే ఫలితాలు వస్తాయి.
అలా కాకుండా బాగా బలంగా ఉన్నాడు, ఇంకా చక్కటి ఫలితాలు వస్తాయి. గురువు వీక్గా ఉన్నప్పుడు గురుగ్రహానికి సంబంధించిన శనగలు, పసుపు రంగు వస్త్రం దానంగా ఇవ్వడం, గురువు ఏ గ్రహాల ద్వారా అయితే ఇబ్బంది పడుతున్నాడో ఆ గ్రహాలకు కూడా దానంగా ఇవ్వడం, మరియు పసుపు, గంధము, వీలైతే కుంకుమ కూడా దేవతారాధన కోసం మీకు ఆలయాల్లో ఇవ్వడం, గోవుకి అరటికాయలు తినిపించడం చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. ఈ యొక్క గురువు విషయంలో చాలామందికి సంశయాలు ఉన్నాయి. ఏమంటే గురుగ్రహం గురు బలం అంటారు, ఇప్పుడు పలానా రాశి వారికి ఉందంటారు, పలానా రాశి వారికి లేదంటారు. అసలు ఈ గురుబలం చూసుకోవడం ఎలాగా? ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గురుబలం కేవలం రాశికో కేవలం లగ్నానికో కాదు, భావానికి చూడాలి, గుర్తుపెట్టుకోండి. అంటే గురుబలం ఒక్కోసారి లగ్నానికి ఇస్తే ఆ జీవుడు బాగుంటాడు, అంటే ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా జీవుడు ఏంటంటే ఏదో దైవం రక్షిస్తున్నట్టుగా వెళ్తూ ఉంటుంది అతని జీవితం అనేటువంటిది. అలా కాకుండా ధనభావానికి కనుక గురుబలం పెరిగితే ధనపరంగా ఏదో దైవం ఏదో దైవ సంకల్పంతో వస్తుందేమో ధనం అన్నట్టుగా ఉంటుంది. 3వ స్థానానికి కనుక గురుబలం వచ్చినప్పుడు అగ్రిమెంట్స్ చేసుకుంటుండాలి ఎవరైనా కానీ, గుర్తుపెట్టుకోండి. ఆ రకంగా 4వ భావానికి గురుబలం వచ్చినప్పుడు మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ కొనుగోలు చేయడానికి, వాహనం కొనుగోలు చేయడానికి, ఏదైనా ఒక విషయాన్ని, అంటే చూడండి మనం ఏదైనా ఒక కంపెనీ స్టార్ట్ చేస్తున్నాం, 4వ భావానికి గురుబలం రావాలి. 5వ భావానికి గురుబలం వచ్చినప్పుడు సంతానం కోసం చేసే ప్రయత్నాలు, ఇవాళ రేపు చూడండి ఐవీఎఫ్లు, ఐయుఐలు చేయించుకుంటూ ఉన్నారు. అటువంటి విషయాల్లో 5వ భావానికి గురుబలం వచ్చినప్పుడు బాగుంటుంది. 6కి గురుబలం వస్తే లోన్స్ లభిస్తాయి, గుర్తుపెట్టుకోండి. 7వ స్థానానికి అయితే అప్పుడు వివాహం కోసం చూసుకోవాలి. అందరూ ఏం చేస్తారు, గురుబలం ఉంది వివాహం చేసేస్తారు, కానీ అలా కాదు. 7వ భావానికి కానీ, శుక్రుడికి కానీ, కుజుడికి కానీ ఆ రకంగా గురుబలాన్ని చూసుకోవాలి. అలాగే 8వ స్థానానికి గురుబలం వచ్చినప్పుడు తాతగారు ఆస్తికి సంబంధించిన విషయంలో ఏమైనా ఉంటే డిస్టర్బ్ అయినటువంటి మళ్ళీ సెట్ అవ్వడము, అలాగే ఇన్సూరెన్సెస్ మూలంగా ధనం రావడము, అదేవిధంగా జీవిత భాగస్వామి పార్ట్నర్స్ మూలంగా ధనం రావడము, అలాగే తాతగారు ఆస్తి సంబంధించిన విషయం ఏమైనా గొడవలు ఉంటే తీరిపోవడం లాంటివి ఇస్తాడు 8వ స్థానంలో గురుబలం. ఏదైనా రీసెర్చెస్ లేనట్లయితే చూడండి, ఒక్కోసారి మనకి కొన్నిసార్లు మనం కొన్ని ప్రయోగాలు చేస్తూ ఉంటాం, రీసెర్చ్ చేస్తూ ఉంటాం, అకల్ట్ రిలేటెడ్ నేర్చుకుంటూ ఉంటాం, అటువంటివి యోగిస్తుంది. 9వ స్థానానికి కానీ 9వ అధిపతికి కానీ గురువుకే గురుబలం వచ్చినప్పుడు, అంటే గోచారంలో ఉండేటువంటి గురువు వీళ్ళ జన్మజాతకంలో ఉండేటువంటి గురువుతో కనెక్టివిటీస్ ఉంటాయి. అలాంటప్పుడు ప్రధానంగా ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన అంశం ఏమిటి అంటే, ఇది ముఖ్యంగా ఉపనయనము చేయించుకోవడానికి, దైవ కార్యాలు చేయడానికి, పుణ్యక్షేత్రాలకు వెళ్ళడానికి బాగా యోగిస్తుంది. అలాగే 10వ స్థానానికి కనుక గురుబలం వచ్చినట్లయితే ఉద్యోగ అభివృద్ధిని ఇస్తుంది. లాభస్థానానికి అయితేనేమో వ్యాపార అభివృద్ధిని, ఈ ఇంట్లో ఒక్కోసారి చూడండి ఏ శుభకార్యం జరగట్లేదు, ఎటువంటి సక్సెస్ లేదు అనుకునేటువంటి వారికి లాభస్థాన గురుబలం మంచిది. అయితే ఇక్కడ 12వ స్థాన గురుబలం కనుక పెరిగినట్లయితే కొన్ని పుణ్యకర్మలు చేయడానికి, విదేశాలు వెళ్ళడానికి బాగుంటుంది. అయితే ఇక్కడ ఈ విషయంలో మీ యొక్క గురువు ఎలా ఉన్నాడు, ముందుగా మీ జాతక చక్రంలో గురువు బలంగా ఉన్నాడో బలహీనంగా ఉన్నాడో తెలుసుకోండి. తద్వారా ఆ బలం పెరగడానికి గంధముతో భగవంతుని పూజించడము, గోవులకి అరటికాయలు పెట్టడం చేయండి. అలాగే మీకు గురువు శుభుడా పాప 2 లగ్నాలు ఉంటాయి, గురువర్గ లగ్నాలు, శనివర్గ లగ్నాలు. గురువర్గ లగ్నాలు అంటే మేషము, కర్కాటకము, సింహము, వృశ్చికము, ధనుర్మీన లగ్నాలు గురువర్గ లగ్నాలు. శనివర్గ లగ్నాలు అంటే వృషభము, మిథునము, కన్యా, తుల, మకర, కుంభరాశులు శనివర్గ లగ్నాలు అవుతాయి. ఈ శనివర్గ లగ్నాలకి గురువు కొంతవరకు హెల్ప్ చేస్తాడు, గురువర్గ లగ్నాలకి ఎక్కువ ఇది ఉంటుంది. ఎందుకంటే ఇది గురువర్గము, అది శనివర్గము. మరి శనివర్గ లగ్నానికి గురుబలం లేకపోతే ఎలాగా అంటే కొన్ని జాతకాల్లో గురువు పాప అయినప్పటికీ కూడా శుభ ఫలితాలు ఇస్తాడు, ఇది గుర్తుపెట్టుకోవాలి. కొన్ని లగ్నాలకు గురువు శుభుడైనా పాప ఫలితాలు ఇస్తాడు. అదేమిటి అంటే మీ యొక్క జన్మజాతకంలో గురువు ఉన్నటువంటి కండిషన్ బట్టి మీకు గురుబలం అనేటువంటిది ఏర్పడుతుంది. ఇది ప్రధానంగా చూసుకోవాలి. గురుబలం ఉన్నటువంటి వ్యక్తికి దైవానుగ్రహం బాగుండడము, సంతాన అభివృద్ధి కలగడము, గురువులతో మంచి సపోర్ట్ రావడము, ఇవన్నీ జరుగుతాయి. గురుబలం లేనటువంటి పిల్లలకి చిన్నప్పుడు చూడండి స్కూల్లో టీచర్స్తోనే ఎక్కువగా ఇబ్బందులు పడుతుంటారు. అప్పుడు మనం అర్థం చేసుకోవాలి, ఓ గురుబలం తక్కువగా ఉంది. మంచి కార్యాలు ఎవరైనా చెప్పినా మనకు చేయబుద్ధి కాదు, అప్పుడు గురుబలం తక్కువగా ఉందని అర్థం చేసుకోవాలి. గురు సమానుల్ని మనం తెలియకుండానే వాళ్ళతో మనం ఒక మాట పడ్డము, మనం వాళ్ళని చులకనగా చూడడం జరుగుతుంటుంది. అలాంటప్పుడు కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గురుబలం తక్కువగా ఉంది. అలాంటప్పుడు మనం చేయవలసింది దక్షిణామూర్తి యొక్క ఆరాధన లేదా దత్తాత్రేయుడి యొక్క పారాయణం చేయడము, ఇవి ఎక్కువగా చేస్తుండాలి. లేదా గోశాలకు వెళ్ళి గోవులకి అరటికాయలు తినిపించడము, పసుపు, గంధము లాంటి పదార్థాలను చక్కగా ఆలయాల్లో సేవకి వినియోగించుకోమని ఆ యొక్క భగవంతుడు మీకు అనుగ్రహం ఇచ్చాడనేటువంటి భావనతో వాటికి ఇవ్వడం చేయండి.
అప్పుడు ఏమవుతుందంటే గురుబలం ఎప్పుడైతే పెరిగిందో మనిషి జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి అంశం. గురువు బాగుంటే జ్ఞానం పెరుగుతుంది. జ్ఞానం వల్ల అంటే మనం ఏదైనా పుణ్యకార్యములు చేయాలన్నా, దేవత ఆరాధన చేయాలన్నా గురుబలం ఉండాలి. గురుబలం ఉంటేనే మనం చేసేటువంటి దేవత ఆరాధన ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఫలిస్తాయి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి గురుబలం పెంచుకునేటువంటి విషయాల్లో ఈ యొక్క ప్రక్రియలు పాటించండి. పసుపు రంగు వస్త్రం దానంగా ఇవ్వండి, మీ గురువు కనుక బాగున్నట్లయితే. లేదా శనగలు దానంగా ఇవ్వండి, గోవులకి తినిపించండి. గురుగ్రహం దగ్గర దీపారాధన చేయండి. కొన్ని జాతకాల్లో గురువు నీచపడ్డం కానీ పాపగ్రహాలతో కానీ ఉన్నప్పుడు అప్పుడు ఇంకొంచెం దాన్ని చాలామంది తెలియక గురువు బాలేడు కదండి అందుకే కనక పుష్యరాగం పెట్టేసుకొని అంటారు. అలా పెట్టుకోకూడదు. గురువు బాగుంటేనే పెట్టుకోవాలి. గురువు బాగులేని పక్షంలో వాటికి సంబంధించిన దానాలు ఇవ్వాలంటే శనగలు, పసుపు రంగు వస్త్రము, పసుపు గంధము ఇలాంటివి దానంగా ఇస్తూ ఉండాలి. లేదా పసుపు రంగు వస్త్రాలు ఎవరికైనా దానంగా ఇవ్వవచ్చు ఆలయాల్లో ఉండేటువంటి వారికి. తద్వారా మీకు గురువు ఇచ్చేటువంటి నెగటివ్ రిజల్ట్స్ తగ్గుతాయి, పాజిటివ్ రిజల్ట్స్ అనేటువంటివి పెరుగుతాయి, గుర్తుపెట్టుకోండి. ఇలా చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.